గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. ఇక శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 6 నుంచి కొత్త వలస మీదుగా విశాఖపట్నం అక్కడి నుంచి చెన్నై, బెంగళూరుకు తరలించాలనుకుంటున్నటువంటి గంజాయిని తరలిస్తున్న కారును శృంగవరపుకోట నియోజకవర్గం, లక్కవరపుకోట మండలం, లక్కవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ అప్పలనాయుడు, లక్కవరపుకోట ఎస్ఐ నవీన్ పడాల్ ఆధ్వర్యంలో అందిన సమాచారం మేరకు అరకు నుండి వస్తున్న ఒక కారు, ఒక స్కూటీని ఆపి చెక్ చేయగా అందులో ఉన్న 3 వ్యక్తులను పట్టుకొని 55 కేజీల గంజాయి, 25 ప్యాకెట్ల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారని అన్నారు. ఇందులో 3 వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. మన రాష్ట్రం మీదుగా వైజాగ్ మీదుగా తమిళనాడుకి వెళ్ళడానికి ఈ గాంజా తీసుకెళ్తున్నారు. ఈరోజు మార్నింగ్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తే అరకు అంటే మనకు ఆడువా అనేసి ఒరిస్సా రాష్ట్రం మనకు బోర్డర్లో ఉంటుంది. అక్కడి నుంచి ఒక కారులో దాదాపు 55 కిలోలు గాంజాని 25 ప్యాకెట్లుగా ఈ ప్యాకెట్ లాక్ చేసి ఒక కారులో వేసుకొని ఒక వ్యక్తి, అలాగే కారులో నడుచుకుంటూ ముందర ఒక ఇద్దరు 2 వీలర్లో అతనికి ముందర పైలట్ చేసుకుంటూ వీళ్ళు వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ రావడం. అలాగే ఎల్కోట శృంగవరం ఎస్కోట సర్కిల్ లిమిట్స్లో ఈ ఎల్కోట పోలీస్ స్టేషన్ దగ్గర ఆ లిమిట్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తే రంగరాయపురం జంక్షన్ అని ఉంటుంది. అక్కడ రావడంతో మనం ఆపి చెక్ చేస్తే ఈ దాదాపు 55 కిలోల గాంజా 25 ప్యాకెట్లో మనకు లభ్యమైంది. అలాగే అక్కడికక్కడే ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పూర్వపరాల్లోకి వెళ్తే ఒరిస్సాకు సంబంధించినటువంటి పింకు అనే వ్యక్తి పాడు అనే ఏరియా నుంచి అతను దాదా అనే ఇంకో వ్యక్తికి వైజాగ్ పంపితే అక్కడి నుంచి